రాష్ట్రంలో గత 2 రోజులుగా పుష్ప 2 సినిమా డైలాగ్ రప్ప రప్ప మరి 2 రోజులుగా రాష్ట్రమంతా కూడా మారుమ్రోగిపోతా ఉంది. ఇందులో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క డైలాగు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా అలాగే మా వైఎస్ఆర్సీపీ నేతలు ఇంటెన్షనల్లీ వాళ్లే మాట్లాడినట్టుగా ఫీల్ అవుతూ మరి గౌరవ సీఎం గారు అట్లాగే హోమ్ మినిస్టర్ గారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి కార్పొరేటర్ కి తక్కువ చైర్మన్లకు ఎక్కువ లాంటి వాళ్ళు అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి వారి భజన బృందం మీడియా ఎంత విలవిల్లాడిపోతున్నారో అయ్యో పాపం అనిపిస్తోంది. కానీ ఇందులో మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క డైలాగ్ ని మొన్న జగన్ గారి పర్యటనలో ప్రొజెక్ట్ చేసింది మీ పార్టీకి సంబంధించినటువంటి రవితేజ అనేటటువంటి టీడీపీ సభ్యుడే. మరి మీ మీద ఎంత ఉన్నతమైనటువంటి అభిప్రాయం ఉందో మీరే గమనించుకోవాలి. అయితే ఈ సందర్భంగా నేను మీకు ఒక వీడియో చూపించి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మరి మీ ఇతర వారిని ఏం అడగాలనుకుంటున్నానో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను సార్. మరి ఈ వీడియో ఏంటి సార్? శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశమా సీఎం గారు? మీరేమో మా జగనన్నకి సంబంధం లేకపోయినా మాకు సంబంధం లేకపోయినా ఎంతో బాగా రౌడీజం చేసేవాళ్ళని అస్సలు టాలరేట్ చేయం, తోకలు కత్తిరిస్తాం అనుకుంటూ చాలా బాగా స్టేట్మెంట్లు ఇస్తారు. రాష్ట్రంలో ఎంత అన్యాయాలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు జరుగుతున్నా కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఉండేటటువంటి గౌరవ హోంమంత్రి వర్యులు పాపం ఈ యొక్క డైలాగ్ కి విలవిల్లాడిపోతున్నారు. ఇంకా ఇతరత్ర వాళ్ళు కూడా అసలు మీ భజన బృందం మీడియా అయితే అసలు ఎంత బాధని ఒలకపోసేస్తున్నారంటే మరి పుష్ప సినిమాలో డైలాగ్ కి మించి బాధపడిపోతున్నారు. ఇది నిజంగా చాలా నగుబాటుగా అనిపిస్తా ఉందండి. మీరు సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి మీరు మొన్న వెంకటకృష్ణ గారి డిబేట్ లో మరి ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి ఒక భూస్థాపితం చేసేస్తా, అలాగే మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా మీకోసం మాట్లాడితే వాళ్ళు మాట్లాడినవేవి కూడా మీకు వినపడవు. రేణుకా చౌదరి గారి లాగా ఆవిడైతే ఏకంగా విజయమ్మ గారిని జగన్ గారు పుట్టినప్పుడే పేక పిసికి చంపేసి ఉంటే బాగుండేది అని ఆవిడ మాట్లాడచ్చు. ఇకపోతే మరి అయ్యన్న పాత్రుడు గారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నాడు, చచ్చిపోలేదు అని మాట్లాడచ్చు. అంటే మీరు జగన్ గారిని ఏ మాట పడితే ఆ మాట, ఎలా పడితే అలాగా మాట్లాడేసేయచ్చు. ఎంత దారుణాలకైనా మరి మీ పార్టీ నేతలు బెదిరిస్తూ ఇట్లాంటి వీడియోలు చేయొచ్చు, ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ మా పార్టీకి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి మా పార్టీ మీద మమకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మా యొక్క కార్యక్రమంలోకి ఇన్వాల్వ్ అయ్యి మీకే మాస్ వార్నింగ్ ఇచ్చాడంటే మీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. నిజంగా ఒక్కటే చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్రమాల మీద మీరు చర్యలు తీసుకోకుండా 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేస్తానంటూ మీరు గనక ఇలాగే ముందుకు పోతే 2029లో ప్రజలు మిమ్మల్ని ఎంత దారుణంగా టార్గెట్ చేస్తారో ఇక్కడి నుంచే మీరు లెక్క వేసుకోవటం మొదలు పెట్టాలి.